ఇండియా కూటమికి బీచలు, టీవీకేకు కాంగ్రెస్ మద్దతుతో డిఎంకే తెగదెంపులు, అదే దారిలో సమాజ్వాదీ పార్టీ. అయిపోయాడు. ఏం లాభం రా నాయన? ఇండియా కూటమిలో బీటలు ఎందుకు వస్తున్నాయి? మనం ఒక పద్ధతి ఉండదా, పాడు ఉండదా, మన్ను ఉండదా, మశానం ఉండదా? కూటమి బీటలు. సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, పెద్ద పార్టీ. ఆ పార్టీ దూరమే. ఎలక్షన్ల ముందు డిఎంకేతో కాపురం చేస్తేవి, నువ్వు నేను ఒకటే అంటేవి. 40 సంవత్సరాలు మనం కాపురం చేస్తేవి. ఇక 40 సంవత్సరాలు బోరు కొట్టింది. చల్ మావోడు వచ్చింది, ఇప్పటిదాకా మీరు వేరు, ఇప్పుడు మావోడు వచ్చింది, మా ఇటలీ నుంచి వచ్చింది అని చెప్పేసి మళ్ళీ ఇటు దునికితిరి. ఒక్క స్థిరత్వం లేకపోయా, మను లేకపోయా, మశానం లేకపోయా కాంగ్రెస్కి. కూటమి బీటలు వారుతున్న కూటమి. టీవీకేకు మద్దతుతో డిఎంకే తెగదెంపులు, అదే దారిలో సమాజ్వాదీ పార్టీ. బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో 2023లో ఏర్పడిన ఇండియా కూటమి బీటలు వారుతున్నట్లు కలిసొస్తుంది. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రంలో మారిపోయిన రాజకీయ పరిస్థితులు దేశవ్యాప్తంగా కూటమి విచ్ఛిన్నానికి కారణమవుతుంది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డిఎంకేను పక్కన పెట్టి కాంగ్రెస్ టీవీకేకు మద్దతు ఇవ్వడంపై సొంత కూటమిలోను పలు పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా ఆ పరిణామంపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్పై పరోక్ష విమర్శలు చేశారు. దీంతో ఇక ఇండియా కథ ముగిసినట్టే అనే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ డిఎంకేతో కడేఫ్. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. వాస్తవానికి ఎన్నికల ముందు ఆ పార్టీ డిఎంకే ఆధ్వర్యంలో సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఆ కూటమిలో కలిసి పోటీ చేసింది. అయితే కూటమికి మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్ టీవీకే వైపు వచ్చింది. ఈ పరిణామంతో డిఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక కాంగ్రెస్తో తమ దోస్తీ ఉండదని తేల్చి చెప్పింది. వాస్తవానికి తమ వల్లే కాంగ్రెస్ తమిళనాడులో ఆ మాత్రం సీట్లైనా గెలుచుకుందని, కానీ ఏమాత్రం విశ్వాసం లేకుండా వెన్నుపోటు పొడిచిందని డిఎంకే అభివర్ణించింది. దీంతో ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న డిఎంకే కాంగ్రెస్కు దూరమైంది. కాంగ్రెస్ తీరుపై అఖిలేష్ యాదవ్ విమర్శలు. తమిళనాడులో డిఎంకేను కాదని టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఓటమి తర్వాత ఆమెను కలిసి ధైర్యాన్ని చెప్పిన సందర్భంగా ఆ సోషల్ మీడియాలో పరోక్షంగా కాంగ్రెస్కు చురకలు అంటించారు. తాము కష్టకాలంలో ఒకరినొకరు వదిలేసే వ్యక్తులం కాదు అని మమతా బెనర్జీ ఎంకే స్టాలిన్తో కలిసి ఉన్న ఫోటోలు ఈ పోస్టుకు జత చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇండియా కూటమి నుంచి ఎస్పీ కూడా వీడిపోతుందా అనే రాజకీయ చర్చకు దారితీసింది. వీడిపోయినట్లే ఇంకేముంటుంది. 2027 ప్రారంభంలో జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో ఎస్పీ తెగదెంపులు చేసుకోబోతుందని చెప్పేందుకే ఈ వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్న పార్టీల ప్రభావం. బీజేపీని మేమే ఓడించగలం. కాంగ్రెస్ డిఎంకే ఇండియా కూటమి నుంచి వైదొలిగేందుకు నిర్ణయించుకోవడం, ఎస్పీ కూడా అదే దారిలో వెళ్తుందనే సంకేతాలు వస్తుండడంతో కాంగ్రెస్ స్పందించింది. తాము మాత్రమే బీజేపీని ఓడించగలం అని తేల్చి చెప్పింది. శుక్రవారం సాయంత్రం రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో చేసిన వీడియో పోస్టు మిత్రపక్షాలను పరోక్షంగా సందేశాన్ని ఇచ్చింది. రాసి పెట్టుకోండి, బీజేపీని నరేంద్ర మోదీని ఏ ఇతర పార్టీ ఓడించలేదు, కేవలం కాంగ్రెస్ మాత్రమే ఓడించగలదు అని పేర్కొంది. ఆర్ఎస్ఎస్ బీజేపీ ముందు ఏ పార్టీ నిలబడలేదని మీకు తెలుసు, కానీ చివరికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే వారికి ఎదురు నిలిచి ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ఏడ ఓడించిందా? బీహార్లో ఓడించిందా, ఉత్తరప్రదేశ్లో ఓడించిందా, రాజస్థాన్లో ఓడించిందా, అస్సాంలో ఓడించిందా, ఛత్తీస్గఢ్లో ఓడించిందా? ఏడ ఓడించింది కాంగ్రెస్? పశ్చిమ బెంగాల్ ఓడించిందా, పుదుచ్చేరిలో ఓడించిందా, ఎక్కడ ఓడించింది అంటున్నా. అందులోంచే మన సిద్ధాంతం పరంగా మనం ముందుకు అయితే మనం సక్సెస్ సాధిస్తాం. ఎవడినో మనం సర్వనాశనం చేయాలని మనమందరం గూడు పుటారాన్ని పెట్టుకున్నా కూడా ఒరగబెట్టింది ఏం లేదు. ఆ దైవ బలం వాళ్ళకే ఉంటుంది.